నమస్కారం. నా పేరు జయప్రకాష్ కమ్మంపాటి, సహాయ మోటార్ వాహన తనిఖీ అధికారి, రవాణా శాఖ, ప్రకాశం జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిజిటల్ నిర్మాణంలో భాగంగా రవాణా శాఖ సేవలను డిజిటలైజ్ చేయబడినవి. ఈ యొక్క సేవలను వాహన మరియు సారథి పోర్టల్ ద్వారా ప్రజలు వినియోగించుకోవచ్చు. దీని ద్వారా ప్రజలు తమ ఇంటి వద్ద నుండే వారి యొక్క వాహనాలకు సంబంధించిన మరియు డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన ట్రాన్సాక్షన్లు పూర్తిగా ఇంటి వద్ద నుండే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాహన్ పోర్టల్ ద్వారా పర్మిట్ ఎలా పొందాలో చూద్దాం. ముందుగా parivahan.gov.in ఎంటర్ చేయండి. ఆన్లైన్ సర్వీసెస్ పై క్లిక్ చేయండి. వెహికల్ రిలేటెడ్ సర్వీసెస్ పై క్లిక్ చేయండి. తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకోండి. వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ పై క్లిక్ చేయండి. మీ వాహనం యొక్క నెంబర్ను ఎంటర్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్ను యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ బటన్ పై క్లిక్ చేయండి. మళ్ళీ ప్రొసీడ్ బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు తెరుచుకున్న విండోలో అదర్ సర్వీసెస్ పై క్లిక్ చేయండి. ఆన్లైన్ పర్మిట్ను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ యొక్క వెహికల్ నెంబరు మరియు చాసిస్ డిజిట్స్ యొక్క లాస్ట్ 5 సంఖ్యలను నమోదు చేసి క్యాప్చర్ను ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ పై క్లిక్ చేయండి. తదుపరి అప్లై ఫర్ న్యూ పర్మిట్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. తదుపరి మీ ఆధార్ నెంబర్కి సంబంధించిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. జనరేట్ ఓటీపీ కొట్టండి. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ కొట్టండి. ఇప్పుడు మీకు ఒక చెక్ బాక్స్ వస్తుంది. మీరు అప్లై చేసిన పర్మిట్ కరెక్టేనా అని ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత మీకు పర్మిట్ మాడ్యూల్లోకి ఓపెన్ అవుతారు. అక్కడ పర్మిట్ డీటెయిల్స్ పై క్లిక్ చేసి పర్మిట్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. ఏ టైప్ ఆఫ్ పర్మిట్ కావాలి, పర్మిట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నాన్ హజార్డస్ సెలెక్ట్ చేసుకొని అదర్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని మీరు కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళిన తర్వాత పర్మిటెడ్ ఎక్సెప్ట్ ఆల్ రూట్స్ ఎక్సెప్ట్ ప్రొహిబిటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని కింద ప్రొసీడ్ బటన్ పై క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు వెరిఫై అని చూపిస్తుంది. మళ్ళీ వెరిఫై డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు అంతకుముందు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అని మరి ఒకసారి సరి చూసుకొని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత చెక్ అప్లికేషన్ అని చెప్పి వస్తుంది. చెక్ అప్లికేషన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు చెక్ బాక్స్ని క్లిక్ చేసి మీ యొక్క మేక్ పేమెంట్ పై క్లిక్ చేయండి. తదుపరి మీరు పేమెంట్ గేట్వేకి వెళ్తారు. అక్కడ సిఎఫ్ఎంఎస్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద చెక్ బాక్స్ని క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. తదుపరి మీకు ఆన్లైన్ పేమెంట్ అని చూపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. తదుపరి ఎస్బీఐ చూపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. తదుపరి డిఫరెంట్ మెథడ్స్ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ చెల్లించే అవకాశం ఉంటుంది. అందులో మనం ఇప్పుడు ప్రెసెంట్ యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాం. యూపీఐ సెలెక్ట్ చేసుకోగానే మనకు కన్ఫర్మ్ బటన్ చూపిస్తుంది ఎల్లో కలర్లో, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకొని క్యూఆర్ కోడ్ని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ అకౌంట్ ద్వారా కానీ స్కాన్ చేసి పేమెంట్ని కంప్లీట్ చేయండి. పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత పైన నోటిఫికేషన్లో మీకు ట్రాన్సాక్షన్ స్టేటస్ ఇస్ సక్సెస్ అని వస్తుంది. అప్పుడు మీరు దాన్ని ఓకే అని క్లిక్ చేస్తే మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క పర్మిట్ ప్రింట్ను రసీదును ప్రింట్ తీసుకోవచ్చు. ధన్యవాదాలు. ప్రజలకు విజ్ఞప్తి, రవాణా సేవల్లో రుసుములు మరియు పత్రాల జారీ ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్ చేయబడినది. మీరు ఎవరికి కూడా ఎటువంటి అమౌంట్ కూడా కట్టవలసిన పని లేదు. ప్రతిదీ కూడా మీరు ఆన్లైన్లో చేసుకొని మీ స్వయంచాలకంగా మీ యొక్క అమౌంట్ను వెబ్సైట్లో పే చేయాలి. తర్వాత ఇటు రవాణా శాఖ అందిస్తున్న ఈ డిజిటల్ సేవలను ప్రజలందరూ కూడా పారదర్శకంగా, వేగంగా, సులభంగా మీ ఇంటి వద్ద నుండే చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.